రజనీ గారు మీ వెర్షన్ ఏంటండి? సార్ ఇది గతంలో కూడా వినూత కోట గారి మీద ఇలాగే ఒక మర్డర్ కేసు బనాయించినప్పుడు గౌరవ పార్టీ అధ్యక్షుల వారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ ఎలిగేషన్ పూర్తయ్యే వరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామనో పార్టీకి దూరంగా ఉండాలనో కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. తర్వాత చెన్నై కోర్టు ఆ అమ్మాయికి ఇమీడియట్ గా కూడా విత్ ఇన్ ద స్పాట్ అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అనమాట, ఆధారాలు లేదే మర్డర్ కేసులో అంత తొందరగా బెయిల్ రాదు, వాళ్ళు ఏ ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, బెయిల్ వచ్చింది. ఈ రోజు కూడా వాళ్ళు ఆ కేసుని క్లియర్ చేసుకునే ఏఐ ఈ టెక్నాలజీ అసలు ఎటువంటి పోకడలకు పోతుంది? అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని సిచ్యువేషను. సరే, ఏఐ పోకడలు అంటే మనం గతంలో గోరంట్ల మాధవ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన కూడా 100 సమాధానాలు చెప్పాడు. దరిద్రం ఏంటంటే నా బాడీ కాదు, నాకు ఇంకొకటి, ఇవన్నీ కూడా మాట్లాడారండి. చాలా చీదరగా అనిపించింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇది కూడా ఏఐ అనడానికి కారణాలు ఏంటంటే అక్కడ ఏదైతే పక్కన ఉండేటటువంటి ఫోటోలు ఇవన్నీ మార్ఫింగ్ చేసినారు అని అనొచ్చు. బట్ అక్కడ లోకల్ గా ఇప్పుడు మామూలుగా నేనేం చెప్తున్నానంటే ఇందాక అజయ్ సజ్జా గారు చెప్పినట్టు ఆ అమ్మాయి ఏదైతే అతను ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడో అప్పుడే అధినాయకుడికో జనవాణికో లేకపోతే ప్రజా దర్బార్కో ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండాల్సింది. ఎమ్మెల్యే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు, నన్ను రమ్మంటున్నాడు అని 10 సార్లు వెళ్ళి 100 సార్లు వెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని కనీసం ప్రెగ్నెన్సీ తీపిచ్చుకోకుండా ఆ ప్రెగ్నెంట్ తో పోరాటం చేస్తుంటే బాగుండేది. అతను చెప్పాడు కదా అని ప్రెగ్నెన్సీ నేను తీపిచ్చేసుకున్నాను అంటూ ఇప్పుడు వెలుగులోకి వచ్చి గతానికి సంబంధించిన వీడియో కాల్స్ అన్ని అలా వీడియో కాల్స్ ప్రొటెక్ట్ చేయాలంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది ఇంకో కెమెరా పెట్టి మన ఇద్దరం మాట్లాడినది వీడియో తీసి వాళ్ళు సెక్యూర్ గా పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పటికిప్పుడు సడన్ గా ఒక 6 నెలల క్రితం నేను మాట్లాడిన వీడియో కాల్ ఎలా వస్తుంది? సో ఇవంతా ప్రీ ప్లానెడ్ గా పెట్టుకున్నారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒక 2 days బ్యాకే పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మీ బలహీనతలను బట్టి మీ వ్యక్తిగత విషయాలు, వివాహ సంబంధేతర విషయాల గురించి పార్టీలో ఉండేటటువంటి నాయకుల మీద కుట్రకోణం జరుగుతుంది, కార్యకర్తలు గాని నాయకులు గాని జాగ్రత్తగా ఉండండి అని మొన్న కొండకు వచ్చిన రోజు అనుకుంటాండి లెటర్ రిలీజ్ చేశారు, తస్మాత్ జాగ్రత్త అని. సో ఇవాళ రోజు వచ్చినటువంటి ఎలిగేషన్ ని 2 రోజుల క్రితం ఇలాంటి ఎలిగేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయేమోనే, బహుశా మరి ఏం జరుగుతుందో తెలియదు. ఆయన లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఇవాళ జరిగిన ఎలిగేషన్ ఆ అమ్మాయి ఓపెన్ గా అతను అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే ఇవ్వమనండి, కంప్లైంట్ ఏముంది దాంట్లో, తప్పు ఇవ్వమనండి, ఎంక్వైరీ చేస్తారు. నిజంగా అతను తప్పు చేస్తే పనిష్మెంట్ అనుభవిస్తాడు. అఫ్ కోర్స్ ఎమ్మెల్యే అవ్వచ్చు, అఫ్ కోర్స్ ఇంకొక పార్టీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అదే తప్పు చేయలేదు అనుకోండి. నిన్నటి రోజు కేరళ వీడియో చూసినారా? ఆ అబ్బాయి నన్ను అలా తాకాడు ఇలా తాకాడు అని వీడియో పెట్టింది. ఆఖరికి ఈవిడే పోయి తాక్కుని వచ్చింది. ఆఖరికి ఆ నింద మోపిన వాడు, ఎవరైతే నింద పడిన వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినారు. పోయిన ప్రాణం వెనక్కి రాదు కదా. ఒక మహిళ చెప్పగానే ఇదే నిజం ఇదే అబద్ధం అని తేల్చకండి, ఎంక్వైరీ చెయ్యండి, విచారణ చెయ్యండి. అది నిజమైతేనే చట్టరీత్యా చర్యలు తీసుకోండి. కానీ ఈ మాదిరి ట్రోలింగ్లు కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి ముఖం మాత్రం ముసుకేసి ఆ అబ్బాయిని ఎక్స్పోజ్ చేసి చూపించడం కరెక్ట్ కాదు. గతంలో కేరళది కూడా అలాగే చేశారు. సిగ్గుతో తలదించుకొని మా అధినాయకుడికి మాట వస్తుందో లేకపోతే నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందో అని అతను ఏదైనా చేసుకున్నాక ఆ అమ్మాయి కరెక్ట్ కాదని తెలిసాక అప్పుడు వెనక్కి వస్తుందా పోయిన ప్రాణం? కేరళలో ఇన్సిడెంట్ అదే కదా జరిగింది. మీరు నిజానిజాలు తెలకుండా ఇలా మీడియా ప్రసంగాలు కానీ ఏది కానీ పెట్టకూడదు. అదే పవన్ కళ్యాణ్ గారు అడిగింది, ఆవిడని రమ్మనండి, కంప్లైంట్ ఇవ్వమనండి, ఉన్న ఆధారాలు చూపించమనండి. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? పెళ్లి చేసుకుంటానని చేసుకోలేదా? ఆవిడకి ఆల్రెడీ భర్తతో విడాకులు అయిపోయిందా? ఇతను ఎలాగో పెళ్లి కాలేదు కదా. ఒకవేళ చేసుకుంటానంటే చేసుకోమనండి, ఎందుకు చేసుకోని అన్నాడో పిలిపించి అడగమనండి. ఏది తేల్చకుండా అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఒక అధినాయకుడికి సంబంధించిన పార్టీని మీద బురద చల్లాలనుకుంటే అది ఆకాశం మీద ఉమ్మూసినట్టేనండి. ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, ఆవిడికి తగ్గ న్యాయాన్ని చేకూరుద్దాం. ఒకవేళ ఆవిడే తప్పు చేస్తే ఎవరు చెప్తే చేశారనేది కూడా వెలుగులోకి తీసుకువద్దాం. ఓకే, కృష్ణాంజలి గారు రెస్పాండ్. ఇవి బాగా పెరిగిపోతున్నాయి రాజకీయ నాయకులవి. వర్మ గారు, ఇప్పుడు రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి అరవ శ్రీధర్ విషయం మనం గమనిస్తున్నటువంటి ప్రకారంగా, నేను పరిశీలించిన దాని ప్రకారంగా ఇది డీప్ ఫేక్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కాదండి. ఇంతవరకు నేను చెప్పగలను నాకున్నటువంటి అవగాహన మీద. వీళ్ళిద్దరి మధ్య